భారత్ ప్రళయ భీకర దాడులను తట్టుకోలేకే పాకిస్తాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్లబేరానికి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. నవయుగ యుద్ధంలో పాకిస్తాన్ భారత్ మట్టి కరిపించిందని, వారు సరిహద్దుల్లో యుద్ధానికి దిగితే మనం వాళ్ళ గుండెపైనే కొట్టగలిగామన్నారు. ఆ దేశ ప్రవర్తనను పరిశీలిస్తామని, మున్ముందు ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకోబోమని హెచ్చరించారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో సోమవారం రాత్రి 8 గంటలకు నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ మొదలయ్యాక జాతినుద్దేశించి ఆయన మాట్లాడడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా భారత్ వైఖరిని స్పష్టంగా చాటి చెప్పారు. దాయాది దేశం మన పాఠశాలలు, సాధారణ ప్రజల ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటే వారి ముఖ్యమైన మౌలిక వసతులు, ఉగ్రవాద స్థావరాలను విధ్వంసం చేసి మన సత్తాను చాటగలిగామని ప్రకటించారు. 21వ శతాబ్దపు సరికొత్త యుద్ధంలో భారత్ తన స్వదేశీ ఆయుధ శక్తిని ప్రపంచానికి చూపిందన్నారు. పెహల్గాంలో ఉగ్రవాదులు వికృత క్రూరత్వాన్ని ప్రదర్శించి కుటుంబ సభ్యుల ముందే అమాయక ప్రజలను చంపినందుకు ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర సౌధాలను కుప్పకూల్చి 100 మందికి పైగా పేరు మోసిన ఉగ్రవాదులను అంతమొందించినట్లు చెప్పారు. ఆ దేశంతో చర్చలంటూ జరిగితే ఉగ్రవాద నిర్మూలన పాక్ ఆక్రమిత కాశ్మీర్పై మాత్రమేనని స్పష్టం చేశారు. భారతదేశాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయానికైనా వెనుకాడబోమని పాక్కు తేల్చి చెప్పారు. అన్నింటికంటే ముందు మన సేనలు, నిఘా విభాగాలు, శాస్త్రవేత్తలకు ప్రతి భారతీయుడి తరఫున సాల్యూట్ చేస్తున్నా. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం సాధించడానికి మన వీర సైనికులు విశేష శౌర్య పరాక్రమాలు ప్రదర్శించారు. నేను వారి వీరత్వం, సాహసం, పరాక్రమాన్ని ఈ దేశంలోని తల్లులు, సోదరీమణులు, ఆడబిడ్డలకు అంకితం చేస్తున్నా. పెహల్గాంలో ఉగ్రవాదుల ప్రవర్తన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సెలవుల్లో ఆనందంగా గడుపుతున్న వారిని మతం అడిగి మరీ పిల్లల ముందు పాశవికంగా చంపడం ఉగ్రవాద వికృత రూపానికి, క్రూరత్వానికి పరాకాష్ట. దేశ సామరస్యాన్ని దెబ్బతీయడానికి వారు ప్రయత్నించారు. ఇది నాకు వ్యక్తిగతంగా అత్యంత దుఃఖం కలిగించింది. ఈ దాడి తర్వాత దేశం మొత్తం ఒకటైంది. ఉగ్రవాదం పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపేందుకు ఆ తర్వాతే మేము భారత సేనలకు సంపూర్ణ స్వేచ్ఛనిచ్చాము. మన సోదరీమణులు, బిడ్డల నుదుటి సింధూరం తుడిచివేయడానికి ప్రయత్నించిన ప్రతి ఉగ్రవాది, ఉగ్రవాద సంస్థలకు దాని పర్యవసానం ఏమిటో తెలిసి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ కేవలం పేరు కాదు, కోట్ల మంది ప్రజల మనోభావాల ప్రతిబింబం. న్యాయం కోసం అఖండ ప్రతిజ్ఞ. భారతీయ సేన పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలు, శిక్షణ కేంద్రాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేసింది. భారత్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని ఉగ్రవాదులు కలలో కూడా ఊహించలేదు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారతీయ క్షిపణులు, డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ఉగ్రవాద సౌదాలతో పాటు వారి నైతిక స్థైర్యాన్ని కూల్చేశాయి. బహవల్పూర్, మురిద్కేలు ప్రపంచ ఉగ్రవాద విశ్వవిద్యాలయాలుగా మారాయి. ప్రపంచంలో ఎక్కడ ఏ ఉగ్రవాద దాడి జరిగినా అందులో వీటి పాత్ర ఉంటుంది. 9/11 సహా దేశంలో దశాబ్దాల తరబడి జరుగుతూ వచ్చిన పెద్ద పెద్ద ఉగ్రవాద దాడులన్నీ వీటితో ముడిపడి ఉన్నాయి. ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరం తుడిచేస్తూ వచ్చారు. అందుకే ఆ ఉగ్రవాద ప్రధాన కార్యాలయాన్ని సైన్యం ధ్వంసం చేసింది. గత 3 దశాబ్దాలుగా ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతూ భారత్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ వచ్చారు. ఒక్క దెబ్బతో వీరిని సైన్యం తుడిచిపెట్టింది. భారత కార్యాచరణను చూసి పాకిస్తాన్ పూర్తి నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయింది. ఒక రకంగా బిత్తరపోయింది. ఈ తత్తరపాటులో మరో దుస్సాహసానికి పాల్పడింది. ఉగ్రవాదంపై పోరులో భారత్కు మద్దతు పలకడానికి బదులుగా భారత్పైనే దాడి చేయడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ చాలా గర్వంగా భావించే వైమానిక స్థావరాలను మన సైన్యం పూర్తిగా దెబ్బతీసింది. ఆ నష్టాన్ని ఊహించడం కష్టం. అందుకే బయటపడే మార్గం కోసం పాకిస్తాన్ వెతికింది. ప్రపంచం మొత్తం తిరిగి అందరినీ ప్రాధేయపడింది. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం పాకిస్తాన్ సైన్యం మన DGMOని సంప్రదించింది. ఆలోపే మనం పాకిస్తాన్లోని మొత్తం మౌలిక వసతులను పూర్తిగా ధ్వంసం చేశాం. ఉగ్రవాద స్థావరాలను శిథిలాలుగా మార్చేశాం. అందుకే తమ వైపు నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు, సైనిక దుస్సాహసాలు ఉండవని పాకిస్తాన్ చెప్పింది. భారత్ కూడా వాటిని పరిగణలోనికి తీసుకుని ఆలోచించింది. యుద్ధ మైదానంలో మనం ప్రతిసారి పాకిస్తాన్ను మట్టి కరిపించాం. ఆపరేషన్ సింధూర్ రూపంలో ఎడారులు, పర్వతాల్లోనూ మన సామర్థ్యాలను ప్రదర్శించాం. ఈ ఆపరేషన్ ద్వారా భారత్లో తయారీ ఆయుధాల ప్రామాణికత నిరూపితమైంది. ఈ యుగం యుద్ధానిది కాదు, ఉగ్రవాదులది కాదు. దేశ ప్రజలారా, ఈరోజు బుద్ధ పూర్ణిమ. బుద్ధ భగవానుడు మనకు శాంతి మార్గం చూపారు. శాంతి మార్గం కూడా అత్యంత శక్తితోనే ఉంటుంది. వికసిత్ భారత్ కలలను సాకారం చేసుకోవాలంటే భారత్ శక్తిశాలి కావడం చాలా అవసరం. అవసరమైనప్పుడు ఈ శక్తిని ఉపయోగించడం కూడా అత్యవసరం. గత కొన్ని రోజుల్లో భారత్ ఇదే చేసిందని మోదీ తన ప్రసంగంలో చెప్పారు. ఉగ్రవాదం చర్చలు, ఉగ్రవాదం వాణిజ్యం ఒకేసారి సాధ్యం కావు. ఒకే చోట నీళ్లు, రక్తం ప్రవహించవు. భారతదేశాన్ని ప్రజలు రక్షించుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయానికైనా వెనుకాడబో. పాక్ సైన్యం, అక్కడి ప్రభుత్వం ఉగ్రవాదానికి ఎలా నీళ్లు, ఎరువు వేస్తూ వస్తున్నాయో అలాగే అవి ఏదో ఒకరోజు ఆ దేశాన్ని కూడా అంతం చేస్తాయి. పాకిస్తాన్ తనను తాను కాపాడుకోవాలంటే ఉగ్రవాద వ్యవస్థల్ని ధ్వంసం చేయాల్సిందే అని ప్రధాని మోడీ అన్నారు.